వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నా పేరు రహీం. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రిక, తెలంగాణ దినపత్రిక. ఈనాడు చూసుకున్నట్టయితే ప్రధానంగా నామినేటెడ్ నజరానా అంటూ దీని మ్యాటర్ను హైలైట్ చేశారు. 20 కార్పొరేషన్లకు చైర్మన్, ఒక వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం, అంకిత భావం, విధేయతలకు పెద్దపీట, పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం, మిత్రపక్షాలు జనసేన బీజేపీ నేతలకు పదవులు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా వర్సిటీలో పోస్టులకు భర్తీ, కొత్త ప్రకటనలు, విశ్వవిద్యాలయాన్ని ఒకే చట్టం కిందకు, కురికలం మార్పునకు నిపుణులతో ప్రత్యేక భేటీ, అదేవిధంగా పీసీపీ విధానాలతో కృత్రిమ మేధ, విశ్వవిద్యాలయం ఏర్పాటు, వర్సిటీల ర్యాంకింగ్ మెరుగుదలకు 5 ఏళ్ల ప్రణాళిక, ఉన్నత విద్యా సమీక్షలో సీఎం. ఇది ప్రధానంగా తీసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి ఈ నామినేటెడ్ పోస్టులు అనేవి దాదాపు పెండింగ్లో పడతా వస్తున్నాయి. అనేక కారణాల వల్ల ఇప్పటికి కూటమి ప్రభుత్వం 100 రోజులు అయినప్పటికీ కూడా ఈ నామినేటెడ్ పదవులు అనేది ప్రధానంగా పోస్ట్ పోన్ జరుగుతూ వస్తున్నాయి. దీంట్లో ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి జనసేన ఆశావాహులు కూడా ఎంతోమంది ఈ నామినేటెడ్ పదవులపైన ఆశలు పెట్టుకున్నారు. వారికి కూడా దాదాపుగా మిత్రపక్షాలు అయినటువంటి బీజేపీ, జనసేన కూడా అవకాశాలు దీంట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా సనాతన ధర్మానికి కించపరిస్తే సహించేది లేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద నిన్నంతా చాలా ఘాటుగానే స్పందించారని చెప్పుకోవాలి. ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కించపరిచినా, హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవతల మీద కించపరిచే వ్యాఖ్యలు చేసినా సహించబోనంటూ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడాలి, బహిరంగ బయటకు రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అన్న చేసిన మాటల్ని హైలైట్ చేశారు. అదేవిధంగా జగన్ నియమించిన టీటీడీ బోర్డులోనే లోపాలు, దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలో ఉప ముఖ్యమంత్రి అంటూ కూడా మ్యాటర్ను హైలైట్ చేశారు. అదేవిధంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు, జెలెన్స్కీతో మరోసారి భేటీలో మోదీ. ఇప్పటికే ఎవరైతే ఉక్రెయిన్ ఉన్నారో అధిక ప్రధానితో ఇప్పటికీ 2 సార్లు కలవటం జరిగింది మోదీ. ఇప్పటికీ ఆ శాంతియుత చర్చలు కొనసాగుతూనే ఉంటాయంటూ కూడా జరిగింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో జెలెన్స్కీని కలవటం వల్ల గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కొంచెం సీరియస్ అవ్వటం, దాని మీద మన ఇండియా తరపున వెళ్ళి దాన్ని సరిచేసే కార్యక్రమాలు కూడా జరిగినాయి. మళ్ళీ ఇంకోసారి జెలెన్స్కీని కలవటం వల్ల ఈ భేటీకి ప్రాధాన్యత ఏందో, జెలెన్స్కీతో ఎటువంటి చర్చలు జరిగినది కూడా ప్రధానంగా బయటికి రాలేదు, కానీ దీంతో చర్చలు జరగటం తెలిసింది. అదేవిధంగా అల్పపీడనం, అనల్ప ప్రభావం, బంగాళాఖాతం ఉగ్ర రూపం, సాగరంలో అసాధారణ పరిస్థితులు, ఈ నైరుతులు 8 అల్పపీడనాలు, భారీ వర్షాలతో జనజీవన అతలాకుతలం. ఇప్పటికే అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం ఉంది. మొన్నటికి మొన్న విజయవాడ వరదలతో విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోవటం మనం చూసాం. మళ్ళీ ఇలాంటి బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని కూడా ఈ నైరుతులు 8 అల్పపీడనాలు అంటూ కూడా భారీ వర్షాలు చేసింది. అదేవిధంగా కిలో ఉల్లి 55 రూపాయలపైనే, ఉల్లిపాయ ధరలు మళ్ళీ పెరుగుదల కనబడుతున్నట్టు కూడా దీంట్లో ప్రధానంగా తీసుకున్నారు. అదిగో అల్లదిగో మహాప్రసాదం అంటూ శతాబ్దాల కిందట వడ, తర్వాత బూందీ లడ్డు, శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు, దిట్టం లెక్కపోట్లో తయారీ, రోజుకు 3.5 లక్షల వరకు లడ్డూల పంపిణీ అంటూ కూడా తీసుకున్నారు. అదేవిధంగా సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా విశాఖ డీఐజీ గోపినాథ్ జయశెట్టి, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై విచారణ. ఏదైతే తిరుమలలో అపచారాలు జరిగిందో దాని మీద ఒక సిట్టు ఏపీ ప్రభుత్వం కూడా విధించినట్టు తెలుస్తూ ఉంది. తర్వాత ఈనాడు దినపత్రిక తీసుకున్నట్టయితే అదిగో అల్లదిగో మహాప్రసాదం అంటూ కూడా తెలంగాణ దినపత్రిక ఈనాడులో కూడా దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. నేడు 7 జిల్లాల్లో భారీ వర్షాలు. అదేవిధంగా ఇప్పటికే భారీ వర్షాలు అతాకుతలమైన తెలంగాణలో 7 జిల్లాలు ఈరోజు భారీ వర్షాలుగా వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. అదేవిధంగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు అంటూ కూడా కన్వీనర్ కోట మెరిట్ జాబితా విడుదల, నేడు 5 గంటలు అభ్యంతరాల స్వీకరణ, గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం అంటూ కూడా తెలంగాణ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇకపై ఎక్కడా ఆక్రమణలు జరగొద్దు, ఓఆర్ఆర్ లోపల చెరువులు, నాలాల వివరాలు సేకరించాలి. దాదాపుగా ఇక్కడి నుంచి ఈ చెరువుల మీద ఇప్పటికే కొన్ని ఆక్రమణలు హైడ్రా కూల్చివేత మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. ఇక నుంచి అటువంటి లోపాలు మాత్రం జరగకూడదు. ఎవరైనా ఆక్రమణలు, చెరువులపైన ఇలాంటి నిర్మాణాలు జరిగితే దానికి సంబంధించిన బ్యాంక్ అధికారులు కూడా ఆ ఇళ్లకు సంబంధించినటువంటి లోన్లు ఇవ్వకూడదు అంటూ కూడా హుకుం జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలి, సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి, అర్హులైన పేదలకు 2 పడక గదులు ఇళ్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి. దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా దాదాపుగా ఈ హైడ్రా పరిధిలో ఇప్పటికే ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ చేశారనుకోవాలి. 1600 ఇళ్లను గుర్తించారు. ఎవరైతే ఆ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి ఆ చెరువుల నిర్మాణాలు కట్టుకున్నారో, ఆ అనుమతులతోనే కట్టుకున్నారో ఆ ఇళ్లను కూల్చివేసే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు 2 పడకల గదుల సంబంధించిన ఇళ్లను కూడా కేటాయించాలంటూ మరో చోటకి అధికారులని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపన తోడ్పాటు 700 మందికి ఏఈలకు నియామక పత్రాలంటూ కోర్ను కాపాడుదామంటూ ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే యోచనలో సర్కార్ అంటూ కూడా దీన్ని హైలైట్ చేశారు. హైదరాబాద్ ఇక చిప్ నగరం అంటూ మైక్రో చిప్ తయారీకి ప్రయోగాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పరిశోధన మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం. హైదరాబాద్లో ఒక చిప్ నగర ఏర్పాటుకు అంటూ కూడా దీన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి తెలంగాణ సాక్షి మూసీ నిర్వాసితులకు డబుల్ ఇళ్ళు, చెరువులకు నాలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన పేదల కేటాయింపు అంటూ కూడా దీన్ని హైలైట్ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ అనేక దిశానిర్దేశం చేశారు. ఎవరైతే చెరువులు నాలాలపైన ఆక్రమణలతో ఇల్లు కట్టుకున్నారో ఇక నుంచి బ్యాంకులు వాళ్లకు లోన్లు ఇవ్వద్దు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఎవరైతే ఈరోజు నోటీస్ ఇచ్చినటువంటి 1600 మంది ఇళ్ళు ఉన్నారో వాళ్లకు వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ కూడా అధికారులని హుకుం జారీ చేశారు. అదేవిధంగా సిట్ బాబు స్కిట్ చంద్రబాబు స్క్రిప్ట్పై అనుగుణంగా నివేదిక రెడీ, అందుకే సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు. ఏదైతే ఈ తిరుపతి జరిగినటువంటి ఆక్రమణలో టీటీడీ బోర్డులు జరిగిన ఆక్రమణలో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈ సిట్ అనేది ఓన్లీ బాబు స్క్రిప్ట్ అన్నట్టు కూడా బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వైసీపీ అధికారులు దీని మీద విమర్శించడం జరుగుతూ ఉంది ఈ సిట్ అధికారుల మీద. అదేవిధంగా అనుమతి లేకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదలంటూ ప్రధానంగా దీన్ని తీసుకొచ్చారు. తర్వాత 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు అంటూ కూడా ఒక ప్రధానంగా తీసుకున్నారు. హిందువులంతా ఏకం కావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని హైలైట్ చేశారు. సనాతన ధర్మంపై ఇష్టం కొత్త నిబంధనలతో కలవరం చెప్పాడు. అదేవిధంగా ప్రభుత్వం పేదల గూడు కూలుస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికి పుంజుకుంటున్న ప్రైవేటు పెట్టుబడులు 4 లక్షల కోట్ల రుణాలకు ఆమోదం, ఈసారి రెపో రేటు తగ్గకపోవచ్చు అంటూ ఎస్బీఐ చీఫ్ శ్రీనివాసులు శెట్టి చెప్పినది ప్రధానంగా హైలైట్ తీసుకున్నారు. మళ్ళీ బంగారం ధరలు బాగా పెరిగిపోయినట్టు కూడా దీనిలో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా తీసుకున్నారు. బుమ్రాకు విశ్రాంతి, కుల్దీప్ అక్షర్ మధ్య పోటీ 27 నుంచి బంగ్లాతో ఏదైతే 27వ తారీఖు నుంచి బంగ్లా టెస్ట్ జరుగుతూ ఉందో దానికి ఆ టెస్ట్ సంబంధించి బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్టు జరుగుతూ ఉంది. పూజారాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇరానీ కప్నకు జురేల్ సర్ఫరాజ్, ఈ ఇరానీ కప్ ఏదైతే ఉందో దానికి జురేల్కు సర్ఫరాజ్కి ఇప్పటికీ ఆహ్వానం అందింది. వాళ్ళు సిద్ధమవుతున్నట్టు కనబడతా ఉంది. ఆ తర్వాత అందరూ మహిళలే. T20 వరల్డ్ కప్ అంపైర్ల అందరూ ఈ T20 వరల్డ్ కప్కు ఎవరైతే అంపైర్ల ప్యానెల్ ఉందో ఇక నుంచి అంపైర్లు కూడా మహిళలే కేటాయించడం జరిగింది. గతంలో మహిళలు ఏదైతే 2020 కానీ ఏదైనా మ్యాచ్లు ఆడినప్పుడు కొంతమంది మేల్ సంబంధించిన అంపైర్లు ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళని కూడా ఇక మహిళల్ని ఎంపైర్లుగా పెట్టడం జరిగింది. తర్వాత నమస్తే తెలంగాణ వచ్చేటప్పటికి అసైన్డ్ భూమ్ ఫట్ అంటూ నిబంధనలకు పాత్రేసిన అసైన్డ్ సీలింగ్ భూములకు ఎసరు, ఇది ప్రధానంగా తీసుకున్నారు. RRR బాధితుల పక్షాలను పోరాడదామంటూ నిన్నటి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా తీసుకున్నారు. ఓట్లే లేదనే కూల్చివేతలు, నిరుపేదలపై కాంగ్రెస్ సర్కారు ప్రతాపం. మొదటి నుంచి కేటీఆర్ చెప్తానున్నారు హైదరాబాద్ మొత్తం మీద మహానగరం మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ కోపంతోనే హైదరాబాద్పై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణిగా ముందుకెళ్తున్నాడు అంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అదే మెగాపై దగా అంటూ ప్రైవేట్ కోసం సర్కారు డైరీని బలిపెట్టి చర్యలు అంటూ కూడా అన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య రాజీనామా, గ్రామ స్థాయి నుంచి బీసీ ఉద్యమం నిర్మిస్తా అంటూ నిన్న కృష్ణయ్య ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారో అది ప్రధానంగా తీసుకున్నారు. తర్వాత తెలంగాణ సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి సిట్ బాబు స్క్రిప్ట్, చంద్రబాబు స్క్రిప్ట్ను అనుగుణంగా నివేదిక రెడీ, అందుకే సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారి బాధ్యతలు అంటూ కూడా తీశారు. అదేవిధంగా రామరామ రథానికి నిప్పంటూ అనంతపురం జిల్లా హనగాగఢ్లో రాములూరు రథానికి నిప్పంటించిన దుండగులు ప్రధానంగా తీసుకున్నారు ఈ విషయాన్ని కూడా. తర్వాత హిందువులంతా ఏకం కావాలంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధానంగా తీసుకుంది సాక్షి దినపత్రిక. అదేవిధంగా కట్టెలొచ్చిన వాళ్ళకే కట్టబెట్టారంటూ సబ్ రిజిస్ట్రార్ బదిలీలో భారీగా చేతులు మారిన నగదు, ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బదిలీలు జరిగినాయో దానికి సంబంధించిన ముడుపులు భారీగానే జరిగినట్టు కూడా సాక్షి దినపత్రిక తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రజ్యోతి ప్రధాన దినపత్రిక వచ్చేటప్పటికి కూడా వీటిలో కూడా కర్ణాటక సీఎంకు షాకు,
ఎన్ఆర్ కోట ఓ మోసం, జగన్ వల్లే ఆ నష్టం అంటూ కూడా ప్రధానంగా మూడు వార్తలను దీన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా సనాతన ధర్మంకి వస్తే ప్రాణాలైనా అర్పిస్తాను, సనాతన ధర్మంకి వస్తే ఎంత దూరమైనా వెళ్తాను, కాబట్టి హిందూ దేవుళ్ళని కించపరచొద్దు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీంట్లో ప్రధానంగా చూసుకోవాలి. ఆ పాపం బోర్డుదే అంటూ గల్లీ నుంచి నెయ్యి కల్తీదారి అంటూ కూడా చెప్పింది. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధానాంశాలు.